మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. యాభై, 100, 100, 200, 500. సరే, తక్కిన తర్వాత ఇస్తాను తిప్పు. వీల్లేదు, 5 వేయాలి. ఇస్తాను తిప్పు. వీల్లేదు, ఎవరినైనా గ్యారంటీ ఇవ్వమను. రామయ్య గారు చూడండి, నాకు ఆటోకి 300 తక్కువైంది. మీరు హామీ ఉంటారని ఒక్క మాట చెప్తే. చలపతి, ఎందుకు నాయనా నీకు ఈ ఆటలు? ఆస్తంతా నాశనం చేశావు, తలమునిగే అప్పులు చేశావు, ఉండటానికి ఇల్లైనా లేకుండా చేసుకున్నావే. ఇంకనైనా ఈ పేకటం మానేయకూడదు. ఇక తప్పకుండా మానేస్తానండి. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. సరేలే కానివయ్యా, నేను ఇస్తాలే. సరేలేండి. ఏమండి, జీవితం అంతా ఇంతేనా? రాత్రి గోడ పేకాట అయితే సంసారం గతి ఏం కాదు. ఒక్కగానొక్క బిడ్డరవి, వాడి భవిష్యత్తు ఏం కావాలి? నిద్రపోతున్నాడు. గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్ళినాను. ఏమండి, అప్పుడే బయలుదేరుతున్నారా? ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని కూర్చున్నట్టున్నారు. రాత్రి అసలు నిద్రే పట్టుండదు. లేదు పార్వతి, ఇవాళ ఒక పెద్ద గజాటగాడితో పేకాడబోతున్నా. నాకు జయం కలగాలని మనసారా దీవించుకుంటా. ఇంతలా శుభకార్యానికి నా దీవెన కావాలా? నా మాట వినండి. ఈ చూతపు బ్రతుకు మనకి వద్దండి. ఆస్తి అంతా పోయింది. ఇక మిగిలిన దానితో నేను ఎక్కడికైనా పోయి గౌరవంగా బ్రతుకుదా. చూడు పార్వతి, ఈ ఒక్కరోజు నన్ను ఆశీర్వదించి పంపు. ఉన్నప్పులన్నీ తీర్చి పారేస్తాను. ఇల్లు కూడా నిలబెడతాను. ఏమోనండి, భవిష్యత్తు తలుచుకుంటే నాకెందుకు భయంగా ఉంది. ఏం భయం లేదు పార్వతి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మన అదృష్టానికి ఏం భంగం లేదు. అందుకేగా నిన్ను ఇందులో భద్రంగా దాచుకున్నాను. భారతి, తప్పు. వస్తాను. చూపించు. 3 years. ఏం చలపతి, కుమార్ అంటే ఏమనుకున్నావు? గజ ఆటగాడు. అవును. ఏమిటా ఇది?
ఫోన్ చేసింది నువ్వేనా? నేనే సార్. ఎవరు చంపింది? చలపతి సార్. సార్, మీ తమ్ముడు గారు సార్. మీరా రండి, కూర్చోండి. అమ్మా, క్లబ్లో చీట్లపై కాడుతూ నీ భర్త నా తమ్ముణ్ణి ఖూనీ చేశాడు. కూలీ చేశారా? ఇదిగో నీ భర్త కోటు గడియాడు. ఏంటండి ఇదంతా? తప్పించుకు పారిపోతూ నీ భర్త రైలు కింద పడి మరణించాడు. మనకు దిక్కేవరు నాయన? అధైర్య పడకమ్మా, దిక్కులేని వారికి దేవుడే ఉన్నాడమ్మా దిక్కు. రండమ్మా, మీకు ఇల్లు అది ఏర్పాటు చేశాను. నర్సింగ్ ఇన్స్టిట్యూట్ లో మీకు ఒక సీట్ కూడా రిజర్వ్ చేయించాను. ఇదిగో తీసుకోండి. బాబాయ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. బొంబాయిలో మనం చేసిన దోపిడీ మోస్ట్ సక్సెస్ఫుల్. సిఐడి రవి ఎంత గింజుకున్నా మన వాళ్ళల్లో ఒక్కని కూడా పట్టుకోలేకపోయారు. గుప్త చేతులతో తిరిగి వస్తున్నారు. హలో, ఎవరు? నేనండి, చెంచల్. ఓ, ఏమిటి విశేషాలు? సిఐడి రవికి కొన్ని ముఖ్యమైన కాగితాలు మనకు సంబంధించినవి దొరికినాయట. ఈవేళ ప్లేన్ లో వస్తున్నాడు. నిజంగానా? నిజంగా. సరే. దోపిడీ ముఠా ఇక్కడే ఉన్నట్లు రవికి ఆచూకీ తెలిసిందట. మనల్ని పట్టుకోవటానికి అతను బొంబాయి నుంచి ప్లేన్లో దిగుతున్నాడు. అలాగా? వాణ్ణి దోవలోనే హతమార్చి ఆ కాగితాలు కాజేస్తాను. జాగ్రత్త, నేర్పుతో కాని పని. అలాగే. అరే వస్తున్నారే, దయచేయండి దయచేయండి.
ఎవరు నువ్వు? సంగీత సాగర, హరికథా కేసరి, టైగర్ వ్యాఘ్నేశ్వర భాగవతార్. హరికథలు చెప్తాను. అయితే నాకేం పని? నాకు హరికథలు చెప్తావా? మీకెందుకండి హరికథ? నాకంటే చెప్తాను. నేను ఉండేది మీ ఇంట్లోనే. ఆ? అవును, మీరు మేడ పైన ఉంటున్నారు, నేను కింది పోర్షన్ లో ఉంటున్నాను. అయితే నువ్వు నన్ను ఎరుగుతావన్నమాట. కరెక్టే. మీ పేరు చెంచల, డిఎస్పీ ఆఫీస్ లో టైపిస్టు, స్పీడ్ 90, అమ్మా నాన్న లేరు, ఎత్తు 5'2", వయసు 18, పెళ్లి కాలేదు. నువ్వు సిఐడి లాగా ఉన్నావా? చచ్చా, నేను ఒట్టి భాగవతానండి. అయితే నా సంగతి అంతా నీకెలా తెలుసు? అదేంటండి, ఇద్దరం ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఆ మాత్రం తెలీదు. నమస్కారం. నమస్కారం. అప్పుడప్పుడు దయచేస్తానండి మా ఇంటికి. అలాగే. అమ్మా, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటమ్మా శుభవార్త? మా అబ్బాయి రవి బొంబాయి నుంచి వస్తున్నాడు. హలో, సోపంటి గారా? నమస్కారం అండి. నేను ఇన్స్పెక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీరు నా కోసం కారు పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. కారా? నేను పంపించలేదే. ఏంటి, కారు పంపించలేదా? అదే మరే లేదులేండి. నమస్కారం, థ్యాంక్స్. సార్, లగేజ్ కారులో పెట్టాను. సరే, పద. హలో మిస్టర్ రవి. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వెంటనే నిన్ను లాకప్ లో ఉంచాను. 122 ఇతన్ని లాకప్ లో ఉంచు. థ్యాంక్ యూ. అమ్మా, రవి, అమ్మా, రవి, నీకోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి. ఏం తానచ్చా? నేను ఎప్పుడు వచ్చి ఉండాలి? ప్లేన్ రైట్ టైంకే వచ్చిందమ్మా. కానీ నేనే దారిలో చిక్కులో పడ్డాను. చిక్కులోనా? అవునమ్మా, ఎవరో దుండగులు నన్ను పట్టి బంధించడానికి పెద్ద కుట్ర పన్నారు. రవి, మరేం భయపడకమ్మా. వాళ్ళ కుట్ర తిప్పి వాళ్ళ ముఖాన్ని కొట్టి నేను వచ్చేసాను. పళ్ళ చెట్టుకే కదా నాయన రాళ్ల దెబ్బలు. మంచి వాళ్ళకే ఆపదలు వచ్చేది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా,
ధర్మాన్ని కాపాడటం, నిజాన్ని నిరూపించడమే నా ఉద్యోగం. ఆపదలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? రవి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పోలీస్ అధికారి. ఈనాటికి నా తపస్సు ఫలించింది. నాకెంతో గర్వంగా ఉంది. అదంతా నీ సెలవేనమ్మా. కాదు నాయన, ఇదంతా వారి సెలవు. రవి, ఈవేళ మీ నాన్నగారి తద్దినం. నువ్వు వస్తావో రావుని ఆందోళన పడ్డాను. నిన్నిలా చూసుకుని సంతోషించేందుకు మీ నాన్నగారు లేకుండా పోయారని బాధగా ఉంది. సంసారాన్ని, భార్యా బిడ్డని కూడా మర్చిపోయి తన జీవితాన్ని ఆహుతి చేసుకున్నారు. అటువంటి తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నేనంత పాపం చేశాను. కాదు నాయన, ఇదంతా నా దురదృష్టం. రవి, పెద్దవాళ్లంతా పోయిన తర్వాతనే మార్గదర్శకులవుతారు. మీ నాన్నగారి జీవితం చూసి ఇతరులెందరో తమ జీవితాలు చక్కదిద్దుకున్నారు. నువ్వు కూడా ఎల్లప్పుడూ మీ నాన్నని గుర్తుంచుకో. తప్పుడు దోవల్లో పడుకోకు. అమ్మా, నీకు ఆ భయమే అక్కర్లేదు. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ఆ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకో. ఏమిటమ్మా? ఏం లేదు నాయన, నీ పితృభక్తికి ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి అంతే. రవి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటమ్మది? చెప్పమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నీతికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీ విధులను నిర్భయంగా నిర్వర్తించాలి. ప్రాణాల మీదకి వచ్చినా సరే వెనుకాడకూడదు. మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు. అమ్మా, ప్రాణం పోయినా సరే నా విధి నిర్వహణలో నేను వెనుకంజ వెయ్యను. అధర్మం, అవినీతి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే వాటిని నిర్భయంగా నిర్మూలిస్తాను. రవి, మాటల్లో పడి మర్చిపోయాను. ఏమిటమ్మా? మీ నాన్నగారికి ప్రియమైన పిండి వంటలు చేశాను. రానాయన. మన ప్లాన్ అంతా తలకిందులైంది బాబా. ఆ సిఐడి తను తప్పించుకోవడమే కాకుండా మన డ్రైవర్ని కూడా లాకప్లో పారేశాడు. సిగ్గు లేకుండా ఇంకా నాతో చెప్పుచావా? క్షమించండి బాబా. వాడిని పట్టి తీసుకొచ్చి మీ పాదాల ముందు పడవేయకపోతే నా పేరు ఉద్దండమే కాదు. చేసావులే ప్రతిజ్ఞ. మన విరోధి నీకంటే ఉద్దండు ఇప్పుడు అర్థమైంది. అరే, మన శిష్యుడు బోర్డు కూడా వేశాడే. సంగీత సాగర, హరికథ కేసర, టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవత. కదా హరికథ కేసర రీ అయితే కేసరా అని రాశాడే. ఉండేది ఒకటే మధ్య దాని కాస్త బాధపడుకోకు. పోతే త్వరగా పోతుంది పాడు మధ్యన. ఇది నాకు ఛాన్స్ రావట్లేదు. ఇలా బోర్డు మీద రాశారా? నీ పేరు సంగీత సాగర, హరికథ కేసరా. కేసరా కాదు, కేసరి. పర్వాలేదు, కేసరా సాగర అంటే ప్రాస బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసరా అంటే వెంట్రుక. హరికథ వెంట్రుక బాగుంది బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏంటా నీ సంగతి? హరికథలో నాకు మధ్యలో వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుందిరా, వస్తుంది. తొందరపడదు. తొందర 3 నెలలైంది. నువ్వు హరికథ చెప్పింది లేదు, నేను మధ్యలో వాయించేది లేదు. పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఒళ్ళు పట్టించుకోలేదు. క్యారియర్ తప్పిస్తున్నావు. నానా జాగ్రత్త చేస్తున్నావు. గురుసేవ చేస్తేనే విద్య రాదురా. వెనక రోజుల్లో గురుకులాలు అంటుండేవి. ఇలాగే ఉంటాయా? నా ఇంట్లో తిండి వచ్చి మీకు చాకరీ చేయాలి. పెద్ద క్యారియర్ అయితే డబుల్ మీల్స్ కావచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారియర్. సింగిల్ మీల్స్ అయినా కాదు ఆఫ్. గురు, నా మాట విని ఇక ఈ అరికథలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం? ఏదైనా సరే. ఇదిగో నీకంటే మన మేడం మీదకి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అయ్యో చక్కగా పొద్దుట ఉద్యోగానికి వెళ్తుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉంది, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు. అవునవును, జీతం వచ్చేలేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా 3 నెలల నుంచి ఒక్క దమ్మిడి. ఒరే, మన జీతం నెలలా వచ్చేది కాదురా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరి మెచ్చుకుని ఒకేసారి బహుమానిస్తారా. దాని జీతం అనరు. అట్టగా ఎంత ఉద్యోగం ఉంచుకుని ఈ హరికథా సాగరం, ఈ సంగీత సాగరం ఇదంతా ఎందుకు గురు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది. రే, ఎవరు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖా.
పర్స్ మీదేననుకుంటాను. థ్యాంక్ యూ. ఐ సీ. అయ్యి బాబాయ్, చాలా టైం అయింది. మా అవ్వ కోపడుతుంది. ఏ ఎల్బోర్డ్, బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. రండి, నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది. మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అతనికి తెలియకుండా అతని స్కూటర్లో పెట్టు. జాగ్రత్త. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేదో మాయగా ఉంది. వసంత, ఎవరమ్మా ఇవన్నీ? అదే, ఇవన్నీ ఎవరివి అని నన్ను అడుగుతావేమే, నీకు తెలియాలి గాని. అవును తెలియాలి, కానీ తెలియదే. ఇదే స్కూటరు, ఇదే నెంబరు. నాది MSY, ఇది MSV. తెలిసిందవా? నా స్కూటర్ మారిపోయి. మరి ఈ స్కూటర్ ఎవరిది? అదే, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు, అక్కడే 4 ఝాడించేసేదాన్ని. ఈ డ్రెస్ అది చూస్తే ఇదేదో మగ పురుగుదులా ఉందే. ఎవరి అతను? ఏమో, ఉండవా, అతని సంగతి నిమిషాల మీద తెలుస్తాను. అయ్యయ్యో, జాగ్రత్త అమ్మా. ఏం పర్వాలేదు. క్షమించండి, ఈ స్కూటర్ నాది. ఓహో, నీదా? అయితే ఏమిటి పని? కనబడ్డ స్కూటర్ అలా ఎత్తుకుపోవడమేనా? ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం? పోలీస్ రిపోర్ట్ చేస్తే మీరేమవుతారో తెలుసా? కాస్త తమాయించండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా? ఏమిటది? అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను. సరే. ఎందుకమ్మా నా నోరు పారేసుకుంటావు? అమ్మా అవ్వా? ఓహో, మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా? మీరు అవ్వ కాదు, నేను బుజ్జాయి కాదు. ఆడవాళ్ళని అమ్మ అని పిలవడం మన సాంప్రదాయం. మేనర్స్ తెలియకుంటే సరే. ఓహో, సరే అయితే మీ పేరు ఏదో చెప్పండి. పేరుతోనే పిలుస్తాను, అదే మేనర్స్ అయితే. మిస్టర్, నా పేరుతో నీకెందుకు? ఏమిటి నీ ఉద్దేశం? ఇంట్లో మన కరుస్తావు ఏమిటి? నేనే కుక్క నా కరవడానికి? మర్యాద నేర్చుకోండి. నేనెవరినో తెలుసా? నాకు అనవసరం. మీరెవరో నాకు అంతకంటే అనవసరం. అయినా మీతో నాకు వాదన ఏమిటి? బ్రతికించారు. ఆలస్యంగానైనా బాగా గ్రహించారు. మిస్టర్, మీ స్కూటరు పొట్టి డొక్కు. దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడుములు విరిగిపోయింది. డబ్బా స్కూటర్. ఇది నీ స్కూటర్లోకి ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసి ఉంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురు అని అతనికి తెలుసా? అబ్బా, నాకేం తెలియదు నాన్న. ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా. నేనే డబమని 4 దులిపేసి స్కూటర్ తెచ్చేశా. అది సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాను నాన్న. మంచి ఛాయ, కోల ముఖం, నిలుగు మీసం, పొడిగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా, ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు. నేను అడిగింది అది కాదు, మనిషి చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి? అది నువ్వే కనుక్కోవాలి. నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానిక, లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానిక? ఏం చెంచల రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకలు ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఇది అబ్బాయి, ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంట. అయ్యో బాబోయ్, ఇంకా అరగంట? అతనే. ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా? మళ్ళీ నన్ను పిలిచారు? ఐఎమ్ సో సారీ. మీకు క్షమాపణ చెప్పుకుందామని. ఏమిటి
పబ్లిక్ గా నడి రోడ్డు మీద ఆశ. అది కాదండి, నా స్కూటర్ రిపేర్ కి ఇచ్చాను, ఇంకా అరగంట పడుతుందట. అప్పుడు నన్నేం చేయమంటారు? అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి. దయచేసి మీ స్కూటర్ లో డ్రాప్ చేయండి. అబ్బాయి ఎందుకండి, చాలా ట్యాక్సీలు ఉంటాయి. టాక్సీ ఏమండి, నా దగ్గర డబ్బు లేదండి, ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదండి, నాది ఒట్టి డొక్కు స్కూటరు, ఎక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతాయేమోనని. అంటే ఏం పర్వాలేదండి, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం. ఇదిగో అబ్బాయి, త్వరగా రెడీ చేయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. నో నో, లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బాయి టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి, మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు వదిలిపెట్టరా? రండి. రండి సార్, రండి, దయచేయండి, దయచేయండి కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏమి సార్, లేముందు మహా పెద్ద మనిషిలా కూర్చున్నాడు. ఓహో, అయితే ఏదో ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? నా స్కూటర్ లో నోట్లు వేసింది నువ్వు కదా? ఏం మాట్లాడో, బెల్లం కొట్టి రాయలాగా. ఏ నోట్లు? ఏం నోట్లా? 100 రూపాయల నోట్లు. ఏమిటి మీరు అనేది? పెద్ద నంగనాచిలా నటిస్తున్నావే,